ముగ్గురు హాస్టల్లో ఉండే పిల్లలకి నాణ్యమైన భోజనం పెట్టరు. 6,000కి హాస్టల్ అకామిడేషన్ అన్న పేరుతో మనుషులు తినలేని తిండి పెట్టి లక్షలు సంపాదించాలి. అంతే కదా. బిజినెస్ అన్నాక 4 పైసల కోసం చిన్నపాటి తప్పులు జరుగుతాయి. అందరూ చేసేదే కదా, దీనికి పోయి చంపుతారా? చిన్న తప్పన్న సాకుతో తప్పించుకోవాలని చూడకు. పౌల్ట్రీ ఫార్మ్స్ కంటే దారుణంగా మనుషుల్ని ట్రీట్ చేస్తూ హాస్టల్స్ పేరుతో ఎన్ని అరాచకాలు చేస్తున్నారు. వెంటిలేషన్ లేని రూమ్స్, నల్లులతో నిండిపోయిన బెడ్స్, నోట్లో పెట్టలేని తిండి, 4కి 5కి కలిపి ఒక మురికి వాష్రూమ్, 200 మందికి 2 వాషింగ్ మెషిన్స్. మనిషి అనేవాడు బతికే కండిషన్స్ ఇవి. చదువుకునే పిల్లలంటే ఎందుకురా అంత చిన్న చూపు? తిండి పేరుతో మార్కెట్లో దొరికే నాసిరకం బియ్యం వాడతారు. అది చాలాసార్లు సరిగ్గా ఉడకదు. చీప్గా దొరుకుతాయని వీక్లీ మార్కెట్స్లో మిగిలిపోయిన వెజిటేబుల్స్ని బల్క్ క్వాంటిటీస్లో తీసుకొచ్చి కిచెన్స్లో పడేస్తారు. వాటిపైన ఎలుకలు, పందికొక్కులు తిరుగుతున్నా పట్టించుకోరు. టిఫిన్స్లో, కర్రీస్లో పామాయిల్ వాడతారు. వాడిన తర్వాత ఫుడ్ని ఓపెన్గా టేబుల్స్ మీద పెట్టేస్తే ఈగలు వాళ్తూ ఉంటాయి. ఆ చీప్ క్వాలిటీ ఆయిల్, సరిగ్గా ఉడకని తిండి వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి హైపర్ యాసిడిటీ వచ్చి హాస్పిటల్స్కి పోయే పిల్లలు ఎంతమందో తెలుసా? ఇంట్లో వాళ్ళు పంపించే 7,000లో 6,000 మీకు కట్టి ఆ 1,000తో మిగిలిన ఖర్చులు చూసుకొని నువ్వు పెట్టే తిండి తినలేక, బయట కొనుక్కొని తినడానికి డబ్బులు లేక పస్తులు పడుకునే పిల్లలు ఎంతమందో నీకు తెలుసా? చదువుకోవాల్సిన వయసులో పస్తులు పడుకుంటే వాళ్ళకి చదువేమెక్కుతుందిరా. మీరు దోచుకునేది వాళ్ళ డబ్బుని మాత్రమే కాదు, వాళ్ళ భవిష్యత్తుని. మన పిల్లలు సరైన ఉద్యోగాలు దొరక్క డెలివరీ బాయ్స్గా, క్యాబ్ డ్రైవర్స్గా మారడానికి నీలాంటి వాళ్ళేరా కారణం. ఎవరైనా పెళ్ళికి పిలిచి అక్కడ ఒక్క పూట భోజనం సరిగా పెట్టకపోతేనే మీకు ఎంత కోపం వస్తుంది. మరి రోజు 3 పూటలా తినే తిండి సరిగా పెట్టని మిమ్మల్ని ఏం చేయాలి? ఇన్నేళ్లుగా ఎంతమంది పిల్లలకి ఎన్నిసార్లు పనికి మాలిన భోజనం పెట్టి ఉంటావు. మరి నువ్వు చావవలసిన వాడివేగా. వద్దు, నా బ్యాక్గ్రౌండ్ తెలియక తొందరపడుతున్నావు. మా హాస్టల్ ఓనర్స్ అసోసియేషన్ నా వెనకాల ఉంది. ఎవడు ఎక్కడ ఏ హాస్టల్లో జాయిన్ అయినా ఇదే ఫుడ్ దొరుకుతుంది. ఎవడైనా మాకంటే మంచి క్వాలిటీ ఫుడ్ పెడితే వాడిని హాస్టల్ నడపనివ్వం. మాదంతా ఒక సిండికేట్. మమ్మల్ని దాటి ఇక్కడ ఎవడు బిజినెస్ నడపలేడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః.